జై శ్రీకృష్ణ. నేను రామ్ వారణాసి. యాంకర్ అండ్ యాక్టర్ శివజ్యోతి ఆధార్ కార్డు బ్లాక్ చేశారని తెలిసింది టీటీడీ వాళ్ళు. ఆమె మళ్ళీ తిరుపతి రాకుండా. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం నేను ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే తన తప్పు తెలుసుకుని వెంటనే వీడియో చేసి ఏమాత్రం లేట్ చేయకుండా క్షమాపణ, అన్కండిషనల్ అపాలజీ చెప్పింది మన తోటి హిందువు. క్షమాపణ చెప్పిన తర్వాత కూడా మనం ఎందుకు ఇంకా మనకు సరిపోలేదు, ఎందుకు మనకు అంత ఆవేశం? ఏమైనా పరాయి వాళ్ళ, హిందూ వ్యతిరేకుల, హిందూ ద్వేషులుగా బోల్డంత రికార్డు ఉందా? సోషల్ మీడియాలో సంవత్సరాలుగా హిందూ వ్యతిరేకతే పెట్టుబడిగా అనేక పేజెస్ రన్ అవుతున్నాయి, అనేక యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతున్నాయి. మన శివజ్యోతి తిరుపతి అసలు వెళ్ళడానికి కారణం ఏంటి? భక్తి లేకుండానే వెళ్ళిందా? తన ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో, అంత పెద్ద ఫోటో పెట్టుకుని ఉంది, అప్పటికప్పుడు పెట్టింది కాదు కదా. సో మన వాళ్ళ మీద మనకి ఎందుకు ఇంత కక్ష? అపాలజీ చెప్పలేదు, పొగరబోతులాగా ఉంటే మనం ఇలాంటి పనులు చేసిన అర్థం ఉంది. మనం ఏ హిందువుని గుడికి రాకుండా ఆపకూడదు, ఆపడానికి మనకి అర్హత లేదు. ఎందుకంటే స్వామివారు చూసుకుంటారు. ఆమె నిజంగా తిరుపతి విషయంలో తప్పు చేస్తే స్వామివారు చూసుకోరా? రేపొద్దున మనమే ఏదైనా చిన్న పొరపాటున, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి మనం ఏదో తప్పు మాట్లాడే దొరికి అది వైరల్ అయిపోతే మనల్ని ఇలాగే స్వామికి దూరం చేస్తాను అంటే మనం అప్పుడు ఏదో తెలియక ఏదో మాట్లాడాం, దానికి ఇంత ఎందుకు మొత్తం హిందువులందరూ వ్యతిరేకం అయిపోయారు, నాకు నేను ఇప్పుడు ఎక్కడికి పోవాలి అనే ఫీలింగ్ తీసుకొస్తే ఎంత బాధగా ఉంటుంది. ఆమె ఏదో జోక్ వేయాలనుకుంది, తను ఏదో కామెడీ చేస్తున్నాను అనుకుంది. కాకపోతే నా ఉద్దేశంలో ఆమె ఇంటెన్షన్లో ఎటువంటి దేవుణ్ణి కానీ ప్రసాదాన్ని కానీ దూషించాలి అన్నది నాకైతే కనిపించలేదు. మన ఆవేశం తగ్గించుకొని చూస్తే ఖచ్చితంగా అదే అర్థమవుతుంది. కాకపోతే ఆమె వేసిన జోకు అసందర్భం. ఆ ఉన్న ప్రదేశంలో చాలా సెన్సిటివ్గా మాట్లాడాల్సింది, పైగా కెమెరాలో తీసుకుని పెట్టింది. సో ఆ జోక్ వేద్దాం అనుకున్నది బ్యాక్ ఫైర్ అయింది, కొంచెం మనోభావాలు దెబ్బతిన్నాయి, అంతవరకు ఓకే. కాకపోతే ఆమెకు అటువంటి ఇంటెన్షన్ లేదనడానికి ఉదాహరణ వెంటనే అన్కండిషనల్గా అంత లాంగ్ వీడియో చేసి నేను వెంకటేశ్వర స్వామి భక్తురాలిని అని చెప్పింది. ఇంతకుముందు మంగ్లీ విషయంలో అలాగే అయింది. ఇంకా కొంతమంది చిన్న దాన్ని మన వాళ్ళని బాధ పెడుతున్నాం బాగా. ఇప్పుడు ఆమె తిరుపతి రాకూడదు, ప్రతి హిందువు తిరుపతి వెళ్ళొచ్చు, నువ్వు మాత్రం రాకూడదు అని వెలివేసినట్టుగా చేస్తే దాని రిజల్ట్ ఏంటి? హిందుత్వానికి ఒరిగేది ఏమైనా ఉందో నాకైతే తెలీదు. ఆమె మరింత కుంగిపోవడం తప్ప. ఇదే కరెక్ట్ సమయం. ఎవరైనా మత మార్పిడి బ్యాచ్ ఇదే టైం ఆమెను అప్రోచ్ అయ్యి, ఆమె కుంగిపోయి ఉన్న స్థితిలో హిందువులందరి చేత క్షమాపణ చెప్పినా వెలివేయబడడం చేత ఈ సమయంలో ఎవరైనా ఏ కమ్యూనిస్టు, ఏ మత మార్పిడి బ్యాచ్ ఆమె దగ్గరికి వెళ్ళి, నీకు మా దేవదేవుడు ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటాడు, నిన్ను ఎవరు వెలివేయరు, రా, నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు అని చెప్పి ఆమెను తీసుకెళ్ళిపోవాలా? విపరీతమైన విసుగు, అసహనం, కోపంలో ఉన్న వ్యక్తి ఆ సమయంలో ఏ కమ్యూనిస్ట్ భావజాలమైనా సరే, లేదంటే మత మార్పిడి వాళ్ళ మాటలైనా సరే కాస్త ఊరటనిస్తే అటు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఒక విధంగా పగ సాధిద్దాం, నేనేదో చిన్న కామెడీ చేస్తే దాన్ని క్షమాపణ చెప్పినా కూడా మొత్తం హిందూ సమాజం వెలివేసింది, ఇక వీళ్ళ మధ్యలో నన్ను తిరగనివ్వరు, సో నేను అక్కడికి వెళ్తేనే మంచిదేమో అని ఆమె ఏమైనా డెసిషన్ తీసుకోవాలా? ఇలా హిందువులందరినీ మనం కొల్లబొడిచి దూరం చేసుకోవాలా? ఇప్పుడిప్పుడే హిందువుల్లో అవేర్నెస్ బాగా పెరిగింది. మనం ఆవేశంతో, ఎమోషన్తో మన వాళ్ళనే సాటి ఎవరన్నా హిందూ చిన్న మాట మాట్లాడితే వాళ్ళని తొక్కేసి మనలో ఉన్న ధర్మరక్షణకి సంబంధించిన ఆ డిజైర్ ఫుల్ఫిల్ అయిపోవటం కాదు కదా. మన వాళ్ళని మనం కలుపుకుంటూ చాలా జాగ్రత్తగా ఆడాల్సిన గేమ్ ఇది. ప్రత్యర్థి చాలా బలంగా ఉన్నాడు. మన వాళ్ళని సాధ్యమైనంత మందిని కలుపుకోవాలి. సెక్యులర్, సూడో సెక్యులర్ నుంచి కమ్యూనిస్ట్గా ఉన్న హిందువులను కూడా మనం జాగ్రత్తగా వెనక్కి తెచ్చుకుని కలుపుకోవాల్సింది పోయి, కలుపుకుని మన బలం పెంచుకోవాల్సింది పోయి, మనలో నుంచి ఇలా బయటకు గింటేసి రాజమౌళి మీద ఇలాగే పడ్డాం. రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో మనకు గుర్తింపు తెస్తూ ఉన్నా కూడా చిన్న మాట చాలు మనకి వాళ్ళని మొత్తం సమాజం నుంచి వేరు చేయడానికి, దూషించడానికి. వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటో ఒకసారి మనం ఆలోచించాలి. హిందువులందరూ కక్ష కట్టినట్టుగా అంతలా మీద పడుతుంటే కూడా అలా కామ్గా ఉండాలా? లేకపోతే ఏం చెప్తాం? ఎవరి మనసు ఎలా విరుగుతుందో ఏం చెప్తాం మనం? అక్కడ వాళ్ళేమో మా దేవుడు క్షమిస్తాడు, నువ్వు ఎన్ని తప్పులైనా చేయి క్షమిస్తాడు అంటారు. మనమేమో ముందు దేవుడి సంగతి ఏమో కానీ మేము నువ్వు క్షమాపణ అడిగినా కూడా నేను ఊరుకోము అని ఈ స్థాయిలో మనం విరుచుకుపడుతున్నాం. హిందువులందరూ ఆవేశంతో, ఎమోషన్తో కాకుండా బాధ్యతతో ఆలోచించాలి. హిందూ ధర్మానికి నిజంగా ఏది మంచిది, లాంగ్ టైంలో ఏది మంచిది అనేది కొంచెం సావకాశంగా ఆలోచించాలి. హిందూ ధర్మానికి సంబంధించిన పెద్దలు చెప్పేది వినాలి అని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.